మీరొక క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే మీ దగ్గర డబ్బుండే అవసరమే లేదు. మీరు ఇండియా టీమ్‌కి గాని, ఐపీఎల్‌లో గాని ఆడాలంటే మీ దగ్గర డబ్బులుంటే మాత్రమే మీరు ఐపీఎల్ ఆడాలని రూల్ ఏం లేదు. ఇండియా టీమ్ ఆడాలని రూల్ ఏం లేదు. ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే 'సచిన్ టెండూల్కర్' కొడుకు గూడా ఉన్నాడు. తన దగ్గర ఎంత పలుకుబడుందో తెలుసు. తను ఇంతవరకు ఏ టీమ్‌లోనైనా వచ్చిండా? రాలే గదా! ఒక ఎగ్జాంపుల్‌కి 'మొహమ్మద్ సిరాజ్‌ని తీసుకోండి. తన తండ్రి ఆటో డ్రైవర్. తల్లేమో హౌస్ వైఫ్. అయితే ఒక చిన్న రూమ్‌లో కిరాయికుండేవాళ్ళు. తన దగ్గర ఎలాంటి సదుపాయాలు లేకున్నా గూడా క్రికెట్ ఆడేవాడు మొహమ్మద్ సిరాజ్. తాను కూడా ఐపీఎల్‌లో సెలెక్ట్ అయిండు గదా! తన దగ్గర ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా గూడా ఇండియా టీమ్‌లోకొచ్చిండు. ఇప్పుడు బెస్ట్ బౌలర్‌గా గూడా మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. అయితే మీరు గూడా చాలామంది మీ దిమాగ్‌లో ఏం నడుస్తుందంటే డబ్బులుంటేనే క్రికెటర్ అవ్వచ్చు. లేదంటే కష్టం. రికమెండేషన్స్ ఉంటాయి. పాలిటిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి గాబట్టి మనం క్రికెట్‌లో ముందరికెళ్ళలేమంటావు అని అంటారు. అంటారు గాదు అంటారు చాలామంది. వీళ్ళందరూ క్రికెట్ ఆడి బంద్ జేసిన వోళ్ళు. లేనిపోని మాటలు జెప్తుంటారు మిమ్మల్ని వెళ్ళగూడదని. కాంపిటీషన్ తక్కువైతది గాబట్టి. సో, ఇవన్నీ పక్కకు బెట్టి మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని క్రికెట్ ఆడండి. ముందుకు వెళ్ళండి. అంతేగాని ఎవరో ఏమో అంటున్నారని వాళ్ళ మాటలు పట్టించుకుంటే మాత్రం మీరు క్రికెటర్ అవ్వడం చాలా కష్టం.